ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 15వ శ్లోకాన్ని తెలుసుకున్నామండి. అయితే 14వ శ్లోకము 15వ శ్లోకము రెండు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి కాబట్టి రెండింటిని కూడా మనము మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని 16వ శ్లోకానికి వెళ్దాం. అయితే ఈ 14వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, అన్నం వల్ల ప్రాణులు పుడతాయి, మేఘం వల్ల అన్నం కలుగుతుంది, యజ్ఞం వల్ల మేఘం ఏర్పడుతుంది, యజ్ఞము కర్మ వల్ల సాధ్యమవుతుంది అని చెప్పి మరి 15వ శ్లోకంలో ఏమన్నాడు, మరి కర్మ వల్ల సాధ్యమవుతుంది అన్నారు కదా. మరి ఈ కర్మలు ఎక్కడి నుంచి పుట్టినాయి అంటే, కర్మ వేదం వల్ల కలుగుతుంది. వేదము అక్షర రూపుడైన బ్రహ్మం నుండి ఉత్పన్నమవుతుంది. అందుచేత బ్రహ్మము అంటే యజ్ఞము నందు స్థిరపడి ఉన్నవాడే బ్రహ్మము అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. దీన్నే మనం సామాన్యంగా మనం అర్థం చేసుకునేటప్పుడు ఎట్లా చేసుకోవాలి దీన్ని అంటే, ఆ పరమాత్ముడు యజ్ఞ రూపంలో మనకు అనుగ్రహిస్తాడు. యజ్ఞాన్ని మనం యజ్ఞం చేస్తే స్వీకరిస్తాడు. ఎవరి కోసం చేస్తున్నాము? ఆ పరబ్రహ్మ కోసం చేస్తున్నాము. మరి అక్షర రూపుడైన పరబ్రహ్మనే మనకేమిచ్చిండు? వేదాలను ఇచ్చిండు. వేదం వల్ల ఏం జరుగుతుంది? కర్మలు ఎలా చెయ్యాలి అనే విషయాన్ని చెప్పిండు. మీరు జన్మించిండ్రు, సృష్టించబడ్డారు, మీరు యజ్ఞాలు చేయండి. యజ్ఞాలు చేస్తే నేను సంతృప్తినైనా అయి నేనేం చెప్తున్నా, మరి మీకు కర్మలు వేద జ్ఞానాన్ని అందించిండు. ఆ వేద జ్ఞానంలో ఏం చెప్పబడింది అంటే, కర్మలు ఎలా చేయాలనేది చెప్పబడింది. మరి మన ధర్మం ఏంటి తెలుసుకొని కర్మలు చేయాలని. మరి ఆ కర్మలు అంటేనే యజ్ఞం చేయడం అంటే కర్మ చేయడం. మన ఆ యజ్ఞం వల్ల ఏం ఏర్పడుతుంది? మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆ మేఘాల వల్ల వర్షం కలుగుతుంది. ఆ వర్షం వల్ల మనకు పంటలు పండుతున్నాయి. మనము ఆ పంటలు పండడం వల్ల మనం అన్నం తినగలుగుతున్నాం. మరి అన్నం తిన్నందువల్ల మనకు అది ఆ శక్తి మనకు కలిగి మనం మళ్ళీ కర్మలు చేస్తున్నాం. అంటే ఇది ఒక సైకిల్. ఇప్పుడు మనం ఏమంటాము, నీళ్ళు ఆవిరైపోతున్నాయండి, మేఘాలు తయారవుతున్నాయి, మేఘాలు మళ్ళీ వర్షించి భూమిని చేరుకుంటున్నాయి, మళ్ళీ నదులు ప్రవహించి సాగరంలో కలుస్తున్నాయి, మళ్ళీ సాగరంలో నుంచి ఆవిరైపోయి మేఘాలు తయారు. అంటే ఇది ఒక వాటర్ సైకిల్ అంటాం కదా ఏదైనా కూడా. అట్లా సైకిల్ లాగా కర్మలు చేయడము, కర్మలు చేయడానికి కావలసిన శక్తిని పొందడం. అయితే ఈ కర్మలు ఎప్పుడు మరి యజ్ఞంలాగా చేయని అంటే, అందరూ యజ్ఞం అనేది ఎంతో నిష్ఠతోని, భక్తితోని, ధర్మంగా, కోరికలు లేకుండా ఆ పరబ్రహ్మ సుప్రతిష్ఠుడయ్యాడు అనే నమ్మకంతో యజ్ఞం చేయాలి. అంటే అదొక అద్భుతమైన కర్మ. అద్భుతమైనదంటే అంతకన్నా గొప్ప పవిత్రమైనది ఉండదు. యజ్ఞం అంటేనే అతి పవిత్రమైనది, అతి గొప్పనైన కర్మ. అయితే ఇది ఎవరు చేస్తుండ్రు? మరి ఇప్పుడు ఈ మేఘాలు తయారవడు, దాని నుండి పంటలు వండడము, ఇవన్నీ కూడా మనం చేయట్లేదు. ఈ చక్రం అంతా కూడా ఆ భగవంతుడే అన్ని రూపాల్లో, ప్రకృతిలో సూర్యుడి రూపంలో వచ్చి నీటిని ఆవిరి చేస్తూ ఉన్నాడు, మేఘాలు తయారు చేస్తున్నాడు, మేఘాలు వర్షిస్తున్నాయి, మళ్ళీ భూమిని చేరుతున్నాయి. ఆ భూమిని చేరినప్పుడు మనకు అన్నం అనేది
పంటలు వస్తున్నాయి. ఆ పంటలను మనం తీసుకొని అన్నం తినడం వల్ల ప్రాణులు సృష్టించబడుతున్నారు. అంటే అన్నం నుంచి ప్రాణులు కాదు, ఆ అన్నము ప్రాణులు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ శక్తి కలిగి మళ్ళీ సృష్టిస్తున్నారు. అయితే ఈ క్రమంలో మనం చేసే కర్మ ఏమిటి అంటే, ఎవరైతే వీళ్ళందరూ మనకు ఉపయోగపడుతున్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభావంగా ఉండాలి, వాళ్ళను సంతృప్తిపరచాలి. సంతృప్తిపరిస్తే వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే సకాలానికి వర్షాలు పడడము, అంటే ఇప్పుడు వాతావరణం అంతా కరెక్ట్గా ఉంది, దీనిలో ఎటువంటి కలుషితం లేదు, లేనప్పుడు స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం అన్నీ బాగున్నాయి, పంటలు బాగా వచ్చినాయి అంటే రైతులు సంపదలు కలిగి ఉంటారు కదా. మరి ఆ అన్నం మనం తిన్నందుకు మనం శక్తి కలిగి మంచి ఆలోచనలతోని మంచి పనులు చేస్తాం, సంపదలను పొందుతాం. ఆ విధంగా ఈ చక్రంతో పాటు మానవుడుగా ఇది కర్మభూమి కాబట్టి మీరు కర్మలు చేయాలి. వాళ్ళను తృప్తిపరిచే విధంగా, అంటే వేదంలో ఎటువంటి కర్మలు చేయాలి, ఎలా చెయ్యాలో తెలిపినరో ఆ విధంగా చేసినప్పుడు మీరు వాటి ఫలితాలను సంపూర్ణంగా పొంది ఆనందంగా ఉండగలుగుతారు. అయితే ఆ పరబ్రహ్మ చెప్పిన విధంగా, ఆ భగవంతుడు చెప్పిన విధంగా, పరబ్రహ్మ అంటే మనకు మానవాతీత శక్తి, ఎవరో ఇవన్నీ సృష్టించి ఇచ్చారు వాళ్ళనే. మరి మన అంతర్గతంగా కూడా ఆ భగవంతుడే ఉండి లోపల మనకు తిన్న ఆహారాన్ని అరిగించడము. చూడండి, ఇప్పుడు మనం ఒక్కసారి మన శరీరాన్ని ఆలోచించుకుంటే, మన శరీరంలో మనం గాలి పీల్చుకుంటున్నాము, లోపల గాలి బయటకు వస్తూ ఉంటుంది, అంతే కదా. లేనిదైతే కొత్తగా మనమేం సృష్టించట్లే, ఎక్కడ కూడా ఉన్నదాన్ని ఉపయోగించుకుంటున్నామే కానీ కొత్తగా మనమేమి కూడా సృష్టించట్లేదు. మనము మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాము, వేస్ట్ను మనం విసర్జిస్తున్నాము బయటకు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇందులో ఏమైనా లోపం జరిగినప్పుడు మనం అనారోగ్య పాలవుతున్నాము, మనము ఆయువు తీరిపోతూ ఉన్నది. మరి ఎప్పుడు తీరిపోతుంది అంటే, మనము ఈ యజ్ఞరూపంగా ఏ విధంగా చేయమని వేదంలో మన కర్మలు చేయమని చెప్పినరో ఆ ధర్మాన్ని అనుసరించి మనం కర్మలు చేసినప్పుడు మనం ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉంటాము అని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 16వ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారో ఒక్కసారి చదువుదాము. 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నామవర్తయ తీహయః అఘాయు ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి అంటున్నారు. అంటే దీనికి అర్థం ఏం చెప్తున్నంటే, అర్జున ఈ విధంగా కర్మచక్రాన్ని అనుసరించి ప్రవర్తించాలి. ఏం కర్మచక్రము? ఇప్పుడు ముందు మనకు 2 శ్లోకాలలో చెప్పిన చక్రము. ఎట్లా అంటే, యజ్ఞం చేయాలి, యజ్ఞము అనే కర్మను నువ్వు నిర్వహించినప్పుడు దానివల్ల దేవతలు సంతృప్తి చెంది నీకు వాళ్ళు అనుగ్రహిస్తారు, నువ్వు కోరుకునేవన్నీ నీకు లభిస్తాయి, నువ్వు చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనే ఆనందంగా ఉంటావు. నువ్వు చేయాల్సింది కేవలం అదే, ఇంకేం లేదు, కొత్తగా సృష్టించే అవసరం ఏం లేదు. ఆల్రెడీ ఉన్న వాటినే మనము ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప లేనివి కాదు. చూడండి, ఇప్పుడు మన శరీర నిర్మాణాన్ని చూస్తుంది ఎక్స్క్రీటరీ సిస్టమ్, విసర్జన. మనం బయట ఇల్లు కట్టుకున్నాం, మనకు అవయవాలు ఉన్నట్టు మనకు రూములు ఉంటాయి. దీన్ని వాస్తు పురుషుడు అంటారు కదా.
కళ్యాణం కూడా చేస్తాం కదా మనము గృహప్రవేశం చేసినప్పుడు. అదేవిధంగా ఇంట్లో మంచినీళ్ళు రావడానికి ఉంటాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఎట్లుంటుందో ప్రతి చోట మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ సప్లై చేసుకుంటున్నాం మోటార్లు బిగించి. అదేవిధంగా ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఇంట్లో వాడిన చెత్త నీళ్ళు పోవడానికి ఎక్స్క్రీటరీ సిస్టాన్ని తయారు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న పద్ధతిని బట్టే బయట తయారు చేసుకున్నాం మనం ఉపయోగించి. అంటే కర్మలు చేయడం కోసం ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేగాని ఇవేం కొత్తగా మనమే సృష్టించిన ఏం కాదు కదా. అంటే మానవుడికి విచక్షణ జ్ఞానం ఇచ్చిండు, నీ ఇష్టపూర్వకంగా ఉండుమన్నాడు. అంటే మనం ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు మనము ఏది ఇష్టం ఉంటుంది, ఎవరికైనా మంచిగా ఉండడమే ఇష్టం ఉంటుంది. మంచి మల్లెపూలు సువాసన కలిగిన పూలు కావాలని కోరుకుంటారు, మంచి టమాటోలు కావాలి అని కోరుకుంటారు, ఏదైనా బెస్ట్ అన్నిటికన్నా ఉత్తమమైనది కావాలని కోరుకుంటారు. కానీ ఏదో ఒకటి పాడైపోయింది తీసుకోవాలి కొనుక్కోవాలి అని ఎవరు కూడా కోరుకోరు. అయితే మనుషులందరికీ తెలుసు కర్మలు ఏవి మంచివి ఏవి మంచివి కాదు అనేది విచక్షణ ఉన్నప్పటికీ ఇంద్రియాలకు కట్టుబడి అఘములు అంటే పాపములు ఎప్పుడు ఇంద్రియాలకు లోబడి ఇంద్రియ మోహంతో ఎప్పుడైతే ఒక పదవి నాశించి అహంకారంతో ధర్మాన్ని వదిలిపెట్టి మరి వాటి మీద మోహంతో వాటి కోసము పని చేస్తుంటారు, వాటి కోసం మాట్లాడుతుంటారు. అది తప్పు అని తెలిసినా వాళ్ళు ఆ పనులు చేస్తూ ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి అవి మాట్లాడడం అనేది ఈ చక్రాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తించాలి. కానీ ఆ చక్రాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తించకపోతే ఏమవుతుంది? పాప జీవనం గడుపుతావు. నీకు ఎప్పటికీ టెన్షనే ఉంటుంది, నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండలేవు. చూడండి, భగవంతుడు ఎవరికి మోక్షం కలుగుతుంది తొందరగా అని అడుగుతాడు ఒకసారి నారదుల వారు. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళకు తొందరగా అన్నీ లభిస్తాయి, అంటే ఇహలోకంలో కనిపిస్తాయి అట్లా లభించినట్టు. అంతేగాని వాళ్ళు అవన్నీ వదులుకోవాలంటే కష్టం కదా. ఇప్పుడు ఇది అంత పెద్ద కోట్ల ఆస్తి ఉందండి, దీన్ని అంతా వదులుకొని నేను వెళ్ళిపోవాలి అంటే నాకు మమకారము మోహము అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంత సంపాదించిన అంటే దాని మీద నాకు మోహం ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు ఇదంతా వదులుకోవాలి అంటే అంత సంపాదించినా ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించే ఖర్చు పెట్టుకోవాలి కదా. అవసరానికి మనం ఎంత ఇవ్వగలుగుతామో అంత ఇవ్వము, తక్కువనే ఇచ్చేది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే దీని మీద మోహంతో ఉంటాం కాబట్టి మనకు మోక్షం రాదు. ఎందుకంటే వీటికి మోహంలో పడిపోయినాము, ఈ చక్రంలో ఉన్నాం. మనం భగవంతుడు ఇచ్చిన కర్మచక్రాన్ని ఫాలో అవుతలేము కాబట్టి మనకు అటువంటి జ్ఞానం కలగాలి. కర్మచక్రం ఏంటి, కర్మచక్రాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది ఒక నియంత్రణ కలిగి ఉన్నప్పుడు అది అజ్ఞానం తొలుగుతుంది, జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు జ్ఞానము అనేది ఎక్కడి నుంచో సృష్టించబడలేదు, ఉన్నది ఆల్రెడీ. కానీ మనం దాన్ని స్వీకరించట్లేదు. స్వీకరించకుండా దాన్ని వదిలేసి వేరే దాన్ని అంటే అజ్ఞానాన్ని ఫాలో అవుతున్నాం. అది తెలిసి కూడా మనం అది తప్పు అని తెలిసి కూడా మనం చేసుకుంటే వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఎదుటి మనిషి బాధపడతాడని తెలిసినా వాళ్ళని ఏదో ఒక మాట అంటున్నాం. ఎందుకంటే బాధపడాలనే అంటున్నాం అంటే ఇంకా ఎంత అది ఘోరం అండి. ఇది మనకు తెలియక అంటలేము కదా, తెలిసే అంటున్నాము. ఇది ధర్మం కాదు అని తెలిసినా కూడా ఆ పనిని మళ్ళీ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనము చేసేది తెలిసి చేయడము, వీటినే అఘములు
కర్మచక్రాన్ని అనుసరించి ప్రవర్తించినప్పుడు అది మనకు పుణ్యాన్ని కలిగిస్తుంది, మన కర్మ బంధాలను తొలగిస్తుంది, మనం ఆనందంగా ఉండగలుగుతాం. కానీ ఇటువంటి ప్రవర్తన వల్ల ఈ ఇంద్రియాలకు లోబడి ఏవో కావాలి అని ఆశించి ఈ శరీరము సౌఖ్యం కోసము, కోరికలు తీర్చుకోవడం కోసము ఏది పడితే అది మాట్లాడము, జివ్వా చాపలేనితో ఏది పడితే అది తినడము, నియమం అనేది లేకుండా. కాలం మారుతూ ఉంటుందండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు చెట్లు ఎట్లా ఉండాలి, ఈ ప్రకృతి ఎలా ఉండాలి నియమంగా ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు అనొచ్చు, యజ్ఞం చేస్తేనే వర్షాలు పడతాయా లేకుంటే పడవా అంటే, యజ్ఞం చేయకుండా వర్షాలు పడతాయి కానీ అకాల వర్షాలు పడతాయి. అప్పుడు ఏమవుతాయి, పండే పంటలు కూడా పాడైపోయి మనకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని మనం తెలుసుకుంటూనే ఉన్నాం కదా, వింటూనే ఉన్నాం కదా. తద్వారా పంటలు పండకపోతే రేట్లు పెరుగుతాయి, కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది, డబ్బులు కష్టం, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి వాటి వల్ల. మరి ఈ పొల్యూషన్ ఏర్పడుతుంది. అంటే దేన్నైనా మనం సరిగా ఉపయోగించుకోవడం లేదు. ఉపయోగించుకునే పద్ధతిలో ఉపయోగించుకొని భూమికి నష్టం కలగకుండా అది ఎప్పుడూ సారవంతంగా ఉండే విధంగా ఉంచడం మన బాధ్యత. మనం ఉంచట్లేదు. ప్లాస్టిక్ అన్నీ ఏదైతే అన్నీ పడేస్తే అప్పుడు మళ్ళీ దాంట్లో దానికి కూడా అన్ని రసాయనాలు ఎరువులు వేసి పంటలు బాగా రావాలి, బాగా లాభం రావాలి, మాకు బాగా పైసలు రావాలి అని రైతులు పంటలు పండిస్తున్నారు ఎక్కువ ధనం కోసం. కానీ ఆ ధనం ఎంత వచ్చినా కూడా వాళ్ళకి సరిపోవట్లేదని చెప్తూ ఉంటారు. మరి ఆహారము కొనుక్కొని మనం తిన్నా కూడా అది మనకు శక్తిని ఇవ్వట్లేదు. అంటే ఇదంతా ఏమైపోయింది, ఇప్పుడు ఆహారము తిన్నా మనము ఆహారం ఇది తినడం తప్పు సరే, ఇక్కడ ఆహారము గాలిని పొల్యూషన్ చేసేసినాము, అన్ని వ్యర్థాలు పొగ ఇవన్నీ వచ్చి దుమ్ము గాలి పీల్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు అంత స్వచ్ఛమైన వాటిని అన్నిటినీ ఇచ్చినప్పుడు వాటిని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. అటువంటి వాటికి ఇబ్బంది కలగకుండా వాటిని మనం ఉపయోగించుకొని ఆనందంగా ఉండాలి అని భగవంతుడు చెప్పిండు. అదే అటువంటి కర్మలు చేయమని చెప్తున్నాడు. అంటే మనం అటువంటి కర్మలు చేయకుండా దానికి వ్యతిరేకమైన కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రకృతి అంతా పొల్యూటెడ్ అయిపోతుంది. అదేవిధంగా మన శరీరము పొల్యూటెడ్ అయిపోతుంది. మన శరీరంతో పాటు మన మైండ్ కూడా పాడైపోతుంది. మంచి ఆలోచనలు రావడం లేదు. వాటికి ఏమవుతుంది, ఒకసారి అలవాటు పడి వాటితోనే జీవితాన్ని గడపడం, అంటే పాపపు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అలా చెయ్యకూడదు. కర్మచక్రంలో ఏ విధంగా చెప్పినామో కర్మలు ఆ విధమైన కర్మలు చేయాలి. నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ఇప్పుడు అర్జున ఇప్పుడు ఇక్కడొచ్చి ఈయన చనిపోతాడు, అదేమో అయిపోతుంది, ఇది పాపం కదా అది పాపం కదా అంటున్నావు. నువ్వు నీ ధర్మం నువ్వు చేయకపోవడే పాపము అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఒక శత్రువు ఉన్నాడు, టెర్రరిస్ట్ ఉన్నాడు, ఆయన అందరికీ కంటకుడుగా మారినప్పుడు భగవంతుడు వచ్చి ఆయన రాక్షసులను సంహరించాడు. అట్లా ఇక్కడ ఎవరైతే ధర్మ వ్యతిరేకమైన పనులు చేసి అందరికీ ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇంకా అసలు వినక కరడుగట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళను తొలగించి వేయాలి, శిక్షించాలి. అంతేగాని ఇవేవో మనకేవో ఈ బాహ్యమైన అంటే
పాంచభౌతిక శరీరాన్ని సుఖపెట్టడం కోసము ఇక్కడి బయట మనకు లభించే వాటికి వ్యామోహాన్ని పెంచుకొని అహంకారంతో ఇప్పుడు ఒక పదవి కావాలని కోరుకుంటాడండి. ఆ పదవికి డబ్బులు కావాలి అని అందరి దగ్గర నుంచి వసూలు చేస్తారు. చేసి ఆయన పదవికి ఎక్కిన తర్వాత వీళ్ళని పట్టించుకోడు. ఆ పదవి నిలుపుకోవడం కోసము ఇంకా కష్టపడుతూ ఉంటాడు. అంటే ఆయన సాధించింది ఏమిటి? అహంకారంతో ఆ పదవిని అడ్డుపెట్టుకొని ఆ పదవి నిలుపుకోవడం కోసము ఎటువంటి మాటలైనా మాట్లాడతాడు, ఎటువంటి పనులైనా చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోజు ఇవే రాజకీయాలన్నీ ఇవే కదా. ఇప్పుడు ఎవరన్నా ధర్మంగా ఒక పని చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు పని చేస్తూ ఉంటారు. అట్లనే మన శరీరంలో కూడా మనం ధర్మంగా ఉండకుండా మన అవయవాలు మనకు వ్యతిరేకంగా పనిచేసి మోహపడేటట్టు చేస్తాయి. చేసినా మనం దాంట్లో పడకుండా మనకు వేదం ఏ విధంగా చెప్పిందో మన పెద్దలు, మన వేదం అంటే ఇప్పుడు వేదం చదవాలా అనకండి, వేదం చదవాల్సిన అవసరం లేదు. మనకు కొన్ని నియమాలు పెట్టింది. పొద్దున్నే లేవాలి, సూర్యుడికి నమస్కరించుకోవాలి, భూమికి నమస్కరించుకోవాలి. ఎందుకంటే భూమిని నుండే ఆహారం వస్తుంది, అన్నీ మనం భూమి నుండి పొందుతున్నాం, భూమి మీద నిలబడుతున్నాం, భూమి మీద ఇల్లు కట్టుకుంటున్నాము. కాబట్టి వాటిని నమస్కరించుకోవాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పొద్దున్న లేచి ఇంటి ముందర చెట్లు చూడండి, చెట్లకు నీళ్లు వేయండి. ఎందుకు? మనకు పండ్లు, పువ్వులు, కూరగాయలు అన్ని చెట్ల నుండి వస్తున్నాయి. ఇన్ని లాభాలు పొందుతున్నాము. మరి దానికి ఒకసారి ఒక చెంబెడు నీళ్లు పోసి అబ్బాయి ఎంత బాగుంది ఈ చెట్టు అని మనం సంతోషిస్తే అది కూడా సంతోషించి మంచి కూరగాయలను ఇస్తుంది. అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి మనకు ప్రకృతిని చూసి ఆనందించిన వాడు, ప్రకృతి సిద్ధంగా ఉన్నవాడికి మంచి ఆలోచనలు వస్తాయి అని అంటారు. కొంతమందిని అంటారు చూడండి, అబ్బా నీ చేత పెడితే చెట్టు మంచిగా పెరుగుతుంది అంటే ఆమెలో ఆ చెట్టు పట్ల ఉన్న ఆపేక్ష, ప్రేమ అనే దానివల్ల అది కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా పిల్లలకు మనం భుజం తట్టి నాహా బాగుందిరా అని అంటే ఎంత సంతోషం. ఆ చెట్టుని చూస్తూ అది పెరుగుతూ ఉంటే మనం సంతోషపడతాం. పడినప్పుడు అది కూడా మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఏదైనా అంతే, నువ్వు ఏరిస్తే అదే వస్తుంది అంటారు. ఇదే మనం భూమిని మంచిగా కాపాడుకుంటే భూమి మనకే సంపదలను ఇస్తుంది. గాలిని మంచిగా చూసుకుంటే మనము ఆరోగ్యాలతో ఉంటాము. మనం ఆహారాన్ని దైవ స్వరూపంగా భావించి మితంగా తీసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. అమితంగా తీసుకొని ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది తిన్నాము ఎక్కడంటే అక్కడ అంటే అది మన శరీరాన్ని పాడు చేయడానికి కుళ్ళింపజేస్తుంది. బయట ఆహారం కుళ్ళితే ఎంత గలీజ్ ఉంటుందండి. అది అటువంటిదే మన శరీరంలోకి పోయినప్పుడు మన శరీరంలో కుళ్ళిపోయి క్రిమి కీటకాలు తయారయ్యి ఇన్ఫెక్షన్లు అన్నీ తయారవుతాయి. అంటే దీనివల్ల మన ఆయువు తగ్గుతున్నది, ఆరోగ్యం పాడవుతుంది, మనము భగవంతుడికి దూరం అవుతూ ఉన్నాము, మనం ప్రకృతికి దగ్గరగా లేము. కాబట్టి ఇవన్నీ కూడా మనము నియంత్రించుకోవాలి అని తెలియజేస్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా. మనము ఆ కర్మ ఎట్లా చేయాలంటే కర్మచక్రాన్ని అనుసరించి ప్రవర్తించు, దానికి అవసరమైన కర్మలు చెయ్యి. యజ్ఞం అనగానే యజ్ఞమే చెయ్యు. ఇక్కడ కూర్చొని నలుగురు ఋత్వికులు యజ్ఞం చేయడం అన్న సామాన్యమైన విషయం కాదు. కర్మలలో యజ్ఞం చేయడం అనేది ఒక కర్మ. అది భగవంతుడు చేసిండు. భగవంతుడు మనలాగా మనకు గనబడి కూర్చొని కాళ్ళు చేతులు పెట్టుకొని ఈ పనులన్నీ చేసి చూపించాడు కదా, అది కూడా చేసిండు. రాముడిలా వచ్చాడు, కృష్ణుడిలా వచ్చాడు, మానవుల భూమి మీద తిరుగాడిండు, ఆయన చేసి కూడా చూపెట్టిండు కదా కర్మలు ఎలా ఆచరించాలనేది. ఆయన దుష్టులు ఉంటే శిక్షించిండు, శిష్టులను రక్షించిండు కదా. ఇప్పుడు భగవద్గీత కూడా ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు? అర్జునుని రూపంలో మన అందరికీ చెప్తున్నాడు, మనుషులై పుట్టినప్పుడు ఇలా ఉండండిరా అని.
కాబట్టి మనం దాన్ని వినాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ ఆచరిస్తూ వచ్చిన మన పెద్దలు చెప్తూ ఉంటారు, అరే ఇలా చెయ్యి అలా చెయ్యి అని. వాటిని మనం ఫాలో అయినప్పుడు అవి కర్మచక్రానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి మనము ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది, మనం బాగుంటాము, మన కర్మ బంధాలు కూడా తొలగిపోతాయి. అవి పుణ్యకరమైన కర్మలు అవుతాయి అప్పుడు అని తెలియజేస్తూ ఉన్నాడు ఈ 16వ శ్లోకం ద్వారా. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.